అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. మన గుజరాత్ పిల్ల యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోగభాగ్యాల భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. సూరత్లో నేనున్నప్పటి నుంచి ఎప్పుడూ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయలేదు. ఫస్ట్ టైం ఈసారి మా సొసైటీలో ఏర్పాటు చేశారు. ఆ పోటీలో నేను పాల్గొన్నాను. నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. పూర్తి డీటెయిల్స్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఉదయాన్నే తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంటి ముందు ఇలా చిన్నగా ముగ్గు వేసుకున్నాను. తర్వాత హనుమాన్ మూవీకి వెళ్ళాము అందరము. హనుమాన్ మూవీ చాలా బాగుంది. పిల్లలతో కలిసి చూడాల్సిన మూవీ. కొంచెం కూడా బోర్ లేదు, చాలా బాగుంది అసలు. ఇందులో హీరో తేజ చాలా బాగా యాక్టింగ్ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్గా అనిపించలేదు. అప్పుడే సినిమా అయిపోయిందా అనిపించింది. ప్రతి ఒక్క సీను చాలా బాగా ఎంజాయ్ చేస్తాము, మనసుకి బాగా నచ్చుతాయి. మీలో ఎవరైనా చూడకపోతే చూడాలా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి. ఈ పండుగ టైంలో కరెక్ట్ మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. సూరత్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. థియేటర్ ఫుల్ అయిపోయాయి. అన్ని థియేటర్స్లో ఫుల్గా నడుస్తున్నాయి, ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా. మేము 9 గంటలకి షోకి వెళ్ళాము. మేము వెళ్ళి మూవీ చూసి రిటర్న్ ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయింది. మేము మార్నింగ్ లైట్గా కమన్ అని దొరుకుతుంది, ఇక్కడి ట్రెడిషనల్ రెసిపీ. మార్నింగ్ టిఫిన్లోకి తింటారు, అది కొంచెం తిని బయలుదేరాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హెవీగా వంట చేసుకోవడం ఎందుకులే అని ఆలు పోహా చేశాను. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు, నేను ఎక్కువగా ఆలు పోహా చేస్తాను. మా ఇంట్లో పిల్లలు మేము అందరం ఇష్టంగా తింటాము. అటుకులు తడిపి నానబెట్టుకొని ఆలు మనం పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్మాలోకి పోపు వేసుకున్నట్టు పల్లీలు అన్నీ వేసుకొని ఆ తర్వాత తడిపిన అటుకులను ఇందులో వేసేసుకొని ఫైనల్గా ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. 10-15 నిమిషాల్లో అయిపోతుంది. మేము మూవీకి వెళ్ళొచ్చేసరికి మాకు ఆకలి ఎక్కువగానే అయింది. వంట చేసేసరికి ఎక్కువ టైం పట్టుద్ది, తొందరగా అయిపోతుంది, తినేయచ్చు అని మళ్ళీ మేము సాయంత్రం హోటల్కి వెళ్దాము అన్న ప్లాన్ ఉంది. అందుకని మళ్ళీ ఇప్పుడు ఏమైనా వంట చేసినా వేస్ట్ అయిపోతాయి, మిగులుతాయి అన్నట్టు నేను లైట్గా ఈ పోహ చేసేసాను. అందరికీ కరెక్ట్గా సరిపోయింది, తిన్నాము. 3 తర్వాత ముగ్గుల పోటీ ఉందని చెప్పారు. అందుకని ఏమేం రంగులు కావాలో తీసి పెట్టుకొని ఇక్కడ ముగ్గుల కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చాము. నేను ఇంటి ముందు అయితే మామూలుగా గీతల ముగ్గు వేసి నవధాన్యాలు, పువ్వులు, అలాగే రేగిపళ్ళు వేశాను. గొబ్బెమ్మలు అయితే పెట్టలేదు, ఎందుకంటే దొరుకుతుంది ఆవు పేడ మనం వెళ్తే, కానీ ఇంటి ముందు అసలు ప్లేసే ఎక్కువ ఉండదు నడవడానికి. వేసిన ఆ చిన్న ముగ్గే పిల్లలు అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంట్లోకి బయటికి 10 సార్లు తిరిగితే తొక్కి మొత్తం కాళ్ళతో ఇంట్లోకే వస్తుంది. మళ్ళీ గొబ్బెమ్మలు తెచ్చి పెడితే ఇంకా పిల్లలు తొక్కుతారు, అంత ఆగమాగం అయిపోతుంది అని తెచ్చి పెట్టలేదు. నేను వేసిన ముగ్గు ఈ ముగ్గేనండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. నేను రైతు థీమ్తో తీసుకున్నాను. ముగ్గు అవుట్లుక్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అండి మా సొసైటీలో ఇలా ముగ్గుల కాంపిటీషన్ పెట్టారు, ఎప్పుడు పెట్టలేదు. తెలుగు వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు కానీ ఎప్పుడూ ఆర్గనైజ్ చేయలేదు. మన తెలంగాణ, ఆంధ్రాలో అయితే ప్రత్యేకంగా ముగ్గుల కాంపిటీషన్స్ ఏదైనా సంస్థ వారు కానీ, పత్రిక వారు కానీ, న్యూస్ ఛానల్స్ వారు కానీ ఎవరైనా చాలా పెద్ద ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేస్తారు కదా, అలా ఇక్కడ జరగదు. నాకైతే చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం చాలా ఇష్టం. చూడండి ముగ్గు అవుట్లుక్ బాగా వచ్చింది కదా. పొలం నుండి రైతు పని చేసుకొని నాగలి భుజాన వేసుకొని, అలాగే ఆవుతో సహా రైతు భార్య పొలంలో పని చేసుకొని ఆవుకు గడ్డి తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ఇంటికి వస్తున్నారు. కింది వైపు రామ మందిరం వేశాను. స్కై కలరు బ్లూ ఉంటుందని బ్లూగా వేశాను. అలాగే సూర్యుడు బ్లాక్ కలర్తో చిన్నగా పక్షులలాగా వేశాను. మొత్తానికి పూర్తిగా నేను ఎలా వేయాలనుకున్నానో అలా అయితే వేయలేదు, ఎందుకంటే టైం సరిపోలేదు. ముందు 2 గంటలు అనుకున్నాము, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత 1 అవరే అన్నారు. నాకు ఇచ్చిన బాక్స్ ఉంది కదా, ఈ ప్లేస్ మొత్తం నేను నింపాలి అనుకున్నాను. ఇంకా కొంచెం కాన్సెప్ట్ ఇంకా వేరే ఉండే,
నాకు ఎంతైతే ముగ్గు వేయడానికి ప్లేస్ ఇస్తారో ఆ ప్లేస్ అసలు ఖాళీగా ఉంచొద్దు, టోటల్గా మొత్తం ఫిల్ చేయాలి. ఈ టోటల్గా ఫిల్ చేసే ప్రాసెస్లో ఇంకా కొన్ని కాన్సెప్ట్లు కూడా తీసుకున్నాను. అన్ని వైపులకి మధ్యలో ఇలా రైతు ఫ్యామిలీ వేసి చుట్టూ ఇంకా వేరే కాన్సెప్ట్లు ఆలోచించి పెట్టుకుంటేనే, కాకపోతే 2 hours ఇస్తే నాకు కరెక్ట్గానే సరిపోయేది. 1 hourలోనే చేయాలి అంటే నాకు టైం సరిపోలేదు. అందుకని రైతు ఫ్యామిలీ వరకు పర్ఫెక్ట్గా వేసేసాను. తర్వాత ఒకవైపు రామ మందిరం వేశాను. టోటల్గా మొత్తం ఫిల్ చేస్తే మాత్రం ఇంకా అవుట్లుక్ చాలా గ్రాండ్గా వచ్చేది. ఇప్పుడు పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ శారీస్ ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి మాత్రం వేరే గిఫ్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్నారు కదా, తనకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళ డాటర్ వేశారు ముగ్గు, రచస్ శిరీష అని. తనకి చిన్న బాబు ఉంటే తన ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ వచ్చి థర్డ్ ప్రైజ్ తీసుకున్నారు. ఇప్పుడు తీసుకుంటున్నారు కదా, వీళ్ళకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఎంచమూరి అనిత తన పేరు. ఒకరిని హెల్ప్ కోసం తీసుకోమన్నారు, ఒకరిని సపోర్ట్ కోసం తీసుకోమన్నారు. అందుకని ఇద్దరికి కల్పిస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ అయితే మనకు వచ్చేసింది. అయితే ఒక దేశానికి వెన్నెముక లాంటి వారు కాబట్టి ఆ స్ట్రక్చర్ అలా ఉన్నటువంటి మంచిగా ట్రైన్ చేసిన వాళ్ళు. సూపర్, వెరీ గుడ్. సార్ ఇన్నారా మీరు వినాలి మెసేజ్ మీరు అందరూ టీమ్ మెంబర్ చూడాలి. టైం తక్కువగా ఉండేసరికి 2 హెల్పర్స్ తీసుకున్నారు అందరూ. మనిష, శ్రావణి నాకు 2 హెల్ప్ చేశారు కలర్ ఫిల్ చేయడానికి. తర్వాత అందరినీ కలిపి ఒక గ్రూప్ ఫోటో తీశారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేశాను. కాపర్ మగ్ ఇచ్చారు, వాటర్ మగ్. చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇచ్చారు. నేను ఇది అసలు ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ మీద అందరికీ కేర్ ఎక్కువైపోతుంది కదా. ఇలాంటి వాటిలో వాటర్ తాగితే హెల్త్కి మంచిదని చెప్తారు కాబట్టి నేను తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే చూడలేదు. కరెక్ట్గా నాకు యూస్ అయ్యే వస్తువే ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ముగ్గుల పోటీ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చాలాసార్లు 26 జనవరికి 15th ఆగస్ట్కి ముగ్గుల పోటీలు పెడితే అప్పుడప్పుడు ప్రైజ్లు వచ్చాయి. కాకపోతే స్కూల్లో జీకే బుక్స్, కంపాక్స్ బాక్స్లు అలాంటివి ఇచ్చేవారు. ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్ వచ్చింది కదా, ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ.